హల్దా గైస్ ఈరోజు అయితే మనం ఒక ర్యాండమ్ విలేజ్ని అయితే వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం అనుకుని అయితే బయలుదేరిపోయాం. ఇంకా నెల్లూరు నుంచి ర్యాండమ్ విలేజ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి పెట్రోల్ అయితే పట్టించుకొని అలా హైవే మీదకి అయితే వచ్చేసాం. ఇంకా మనం దారిలో వెళ్తా ఉండగా మనకి దగ్గరలో అయితే సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకుని అయితే తెలిసిపోయింది. ఇంకా సచిన్ టెండూల్కర్ కూడా దత్తత తీసుకున్నాడు కదా, ఇంక ఏ మాత్రం డెవలప్ అయిందా అని అలా ఎక్స్ప్లోర్ చేసేద్దాం అయితే మనం అయితే ఊరికైతే బయలుదేరిపోయి వచ్చేసాం. పుట్టంరాజు కందిరి కానీ ఊరికైతే వచ్చేసాం. తీరా ఊరి దగ్గర ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ పెద్ద ఆర్చ్ అయితే కట్టేసాడు. ఇంకా ఆర్చ్ మీద మనం బాగా గమనించినట్టయితే సచిన్ టెండూల్కర్ గారి పేరు అయితే ఉంది. ఇంకా మనమైతే ఊరు ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇంక ఊరినైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం అని చెప్పి ఊర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. పీకేద్దామని అయితే ఎంట్రీ ఇచ్చాం, కానీ ఊర్లో అందరు వింత చూస్తుంటే ఇంటర్వల్ థింగ్స్ లాగా మనం అయితే ఒక హార్డ్ ఫీలింగ్ వచ్చేసిందో. ఇంకా సరే కదా అలా గచ్చి మీద కూర్చుంటే ఇద్దరు పెద్ద మనుషులు అయితే వచ్చి కూర్చున్నాం. ఇంకా వాళ్ళతో డిస్కషన్ అయితే పెట్టాం. సచిన్ వచ్చాడా? ఆఖరి సార్ ఎప్పుడు వచ్చింది? ప్రతి సంవత్సరం కూడా వచ్చింది కూడా నవంబర్ 16 తేదీ వచ్చినాడు. నవంబర్ 16 వచ్చి వెళ్ళిపోతాడా? వచ్చి అక్కడ ఉండడు. చిన్న కథ దేనికా ఆయన చూడాలి ఇదంతా పట్ల క్రికెట్ పట్ల ఈ గ్రౌండ్ పట్ల చూడండి. మంచి అన్న పేరు మంచిగా మన మాట తెలదు. ఏమేమి డెవలప్మెంట్ చేశారు? ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ స్కూల్కి అయితే చుట్టుపక్కల ఒక ప్రహరీ గోడలా కట్టారు. రోడ్లు సిమెంట్ రోడ్లు పోసినోడ్లు ఊర్లంతా సిమెంట్ రోడ్లతో అయితే నింపేశారని చెప్పారు. ఈ వంతన మాకు అంత ముందు 6 గంటలు కరెంటు కుళాయిలు ఉంటుంది, 24 గంటలు కుళాయిలు చేసినాడు. ఊరికైతే కరెంటు అండ్ వాటర్ అయితే 24/7 అవైలబిలిటీ అయితే తెచ్చారండి. ఇంకా మనం ఆయన ఆన్ చేసినాడు. మధ్యలో ఆఫీసులో ఏది ఉపయోగించాలి అవసరం అనేది ఆడ 80-90 లక్షలు పెట్టి అది మనకి ఊరికి అవసరం లే. అది ఊరికి అవసరం ఇంత అవసరం ఎందుకు ఉండదా అని చెప్పి లోపలికైతే ఎంటర్ చేసాం. ఊరంటే శ్మశానం కంపల్సరీ ఉండాలి కదా. సరే కదా నేను శ్మశానం మొత్తం తిరిగి అలా ఎక్స్ప్లోర్ చేసి చూసేసాక మనకు తెలిసింది ఈ ఊర్లో అయితే పోర్చులంట మా కాలుస్తారంట, అందుకే వాళ్ళు శ్మశానం కట్టి యూజ్ అయింది అని అడిగారంట. సర్లే ఇంకా శ్మశానం చూసుకుని అలా అయితే పొలాలు కూడా చూసుకుని ఇంకా వాళ్ళ దగ్గర అయితే వచ్చాం. ఆడ వచ్చేది బిల్డింగ్ ఒకటి పెద్ద బిల్డింగ్ అది కట్టినాడు. దాంట్లో 16 రూమ్లు 17 రూమ్లు ఉన్నాయి. అవన్నీ ఊరికి అవసరమా? కాంట్రాక్టర్లు అని చెప్పి బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా బిల్డింగ్ దగ్గరికి వచ్చి చూస్తే ఇదేమో సోషల్ డెవలప్మెంట్ బిల్డింగ్ అంటమా. దీన్ని అయితే మన షాపులు కట్టడానికి ఇంకా షాపుల్లో సామాన్లు పెట్టుకొని వాడుకునే దానికి అయితే కట్టారనమాట. ఇంకా వాళ్ళు అయితే దాని తప్ప అన్ని వారేస్తున్నారు. ఇంకా సరే కదా బిల్డింగ్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చి చూసాం. లోపలైతే రూమ్స్ అన్నీ బాగున్నాయేమో. లైట్లు ఫ్యాన్లు అయితే కొన్ని వర్క్ చేస్తున్నాయి, కొన్ని వర్క్ చేయట్లేదు. ఇన్నేళ్ళైనా ఈ బిల్డింగ్ ఇట్టా ఉంది అనుకుంటే హ్యాపీ దాని వరకు, కానీ దీన్ని ఎందుకు వాడలేదు అదే బాధేసింది. ఇంక తర్వాత అలా బిల్డింగ్ పైకి అయితే వచ్చి ఎక్స్ప్లోర్ చేసేద్దాం చూస్తూ ఉంటే పైన అయితే ఏమంత లేదు. ఇంకా సరే కదా బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసుకుని ఇంకా కిందకైతే దిగేసాము. ఇంకా కిందకి దిగి చూస్తే ఇక్కడ కింద కూడా సేమ్ అలానే ఇటుపక్క కూడా అయ్యే రూమ్స్ ఉన్నాయి. ఊరికే ట్రాన్స్ఫర్ పెట్టినాడు ఈ ఊరికి అంత ఊరికి. అవి కాలిపోయినాయంటే దీనికి పిలుచుకుంటారు. అవి వాళ్ళకి లేకుండా మనం అవన్నీ చేసిన వరకే మంచి పనులు చేసా. ఇంకేమన్నా చేశారా? మా జీవితంలో మాకు దాకా ఒకసారి సిమెంట్ రోడ్డు పడుతుంది. ప్రభుత్వంలో అయినా వస్తారు చేయలేని చెప్పలే. ఒక్కసారి ఊరు మాదిగాడ అన్ని సిమెంట్ రోడ్లు పోసినారు. ఇప్పుడు పంచాయతీ గ్రౌండ్లో చేస్తారు చేయలేని చెప్పలే. సిమెంట్ రోడ్లు పోస్తారు ఒక్కసారి అన్ని రోడ్లు పోస్తారా? ఊరు ఇంకెంత ఉంది? మా ఊరికి బాగా మిగిలింది. నెక్స్ట్ మా పంచాయతీ అంతా సిమెంట్ రోడ్లు పోసినాడు. అంటే బాగా డబ్బులు మిగిలింది. పంచాయతీ మొత్తం సిమెంట్ రోడ్లు దీన్ని మళ్ళా పట్టించుకునే ఊరు లేకపోయా. గుడ్డ కొన్నాము, దాన్ని వాడుకునే విధానం వాడుకుంటే నీట్గా ఉంటుంది. దాన్ని ఎక్క మొక్క దొక్కి ఎదరగానే భార్య చేసి మన పశువులు గోర్లు అవి వేసి ఇప్పుడు ఈ రాయి చేసాలి రోడ్లు కానీ అన్నీ కానీ. ఘాటాటలతో పంచాయతీ అయిపోయాక మనమైతే కాస్త పొలాలని ఊరిని ఎక్స్ప్లోర్ చేసేదని చెప్పి అలా అయితే వచ్చాం. ఇంకా ఊరు చూద్దాం పొలాలు చూద్దాం అని చెప్పి అలా దూరాక మనకైతే ఇంక ఈ పొలాల దగ్గర పొక్కలు అయితే ఏం కనిపించలేదు, కానీ గాలి అయితే చల్లగా వస్తుంది మా విలేజ్ వైబ్స్ అన్నట్టు. ఇంక మనమైతే అలా చుట్టూ తిరుగుతా ఉంటే అలా శ్మశానం కనిపించింది.
ఇంకా ఆ తర్వాత శ్మశానం నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరుగుతా ఉంటే ఇదైతే దారి మారిపోయామో. ఇంకా దారి ఎటు తిరగాల అని చెప్పి చూస్తూ ఉండగా ఒక ఆంటీ అయితే పిలిచి అటు కాదు బాబు ఇటు రండి అని చెప్పి దారిని అయితే చూపించింది. ఆ ఆంటీ అయితే మనకి దారి చూపించింది అనమాట. ఇంకా సరే కదా అని చెప్పి ఈ దారిలో అయితే మనం అయితే బయటకు వచ్చేస్తా ఉంటే ఇక్కడైతే మొత్తం ఒక చెరువులాగా ఉంది మనం. ఇంకా సరే కదా అని అట్టా నడుచుకుంటూ పోతా ఉంటే అక్కడైతే మనకి స్కూల్ బ్యాక్ సైడ్ అయితే కనిపించింది. ఆ బిల్డింగ్ ఉండడం వల్ల పిల్లకాయలు ఇటు సైడ్ రాకుండా ఆ నీళ్ళలో పడకుండా ఉంది. ఇంకా ఈ ట్యాంక్ వల్ల మనకైతే ఈ విలేజ్కి 24/7 వాటర్ ఫెసిలిటీ అయితే వస్తుందన్నారు. ఇంకా ట్యాంక్ పరిస్థితి ఎలా ఉందో చెక్ చేస్తుందని చెప్పి మనం అయితే ట్యాంక్ ఎక్కేసాము. ట్యాంక్ ఎక్కతుంటే గజ్జి 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 వణికినేమో. ఆయన డెవలప్ చేయగలిగిన అయితే డెవలప్ చేశారని అదే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక చిన్న ఊరు, అంత పెద్దదైతే కూడా కాదు. జస్ట్ ఒక రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఒక 20-30 ఫ్యామిలీస్ అయితే ఉండొచ్చు. ఇంకా దీన్ని అయితే అలా చూస్తుండయితే ఈ పక్కన అయితే గుడి ఉంది. ఇంకా వాటర్ కూడా బాగానే ఫ్రెష్గా ఉన్నాయేమో. మేము వెళ్ళినప్పుడే బోర్ వేసినట్టున్నారు, నీళ్ళు అయితే వస్తా ఉన్నాయి ట్యాంకులోకి. ఇంకా మనం అయితే అటు వెళ్తే గూడూరు వస్తున్నాం, 22 కిలోమీటర్స్. ఇంకా సరే కదా అని ఈ ఊరు మొత్తం చూసేసాం. ఇంకా అలా అయితే మన ఈ జర్నీ అయితే ముగిసిపోయింది గైస్. ఇంకా ఈ ఊరిని అయితే మేము ఇంత ఎక్స్ప్లోర్ చేసాము అని అనుకుంటూ ఇంకా నెక్స్ట్ ఊరికి అయితే ప్రయాణం స్టార్ట్ చేసేసాము. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.